ఏపీలో గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ పర్యటించనున్నారు. ఉదయం 8:10 గన్నవరం ఎయిర్పోర్ట్ కు బిల్ గేట్స్ బృందం రానుంది. లోకేష్ ఇతర మంత్రులు వారికి స్వాగతం పలకనున్నారు. గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6 ప్రతినిధులతో కలిసి సచివాలయానికి రానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో బిల్ గేట్స్ బృందం సమావేశం కానుంది. ఉదయం 10:05 సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని గేట్స్ బృందం సమీక్షించనుంది. ఉదయం 10:30 నుండి 11:30 వరకు ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో సమావేశం జరగనుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలు చేస్తున్న ప్రాజెక్టుల విస్తరణపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజా ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో చేపట్టిన సంస్కరణలు, మెడ్టెక్ డయాగ్నోస్టిక్ సేవలు, సాంకేతిక సాగు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి క్లుప్తంగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. అక్కడ డ్రోన్లు, ఏఏ సాంకేతికత సహాయంతో అమలు చేస్తున్న ఆధునిక సాగు విధానాన్ని గేట్స్ పరిశీలించనున్నారు. ఇక మరి కాసేపట్లో ఏపీకి బిల్ గేట్స్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ జరగబోతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఈ రోజు ఏపీకి వస్తున్నారు. అమరావతిలో కొన్ని కార్యక్రమాల్లో బిల్ గేట్స్ తో పాటు 6 ఫౌండేషన్ కి చెందినటువంటి ప్రతినిధులతో కలిసి పాల్గొబోతున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ తో సమావేశం అవుతారు. సెక్రటేరియట్ లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ బృందం పరిశీలిస్తుంది. తర్వాత బిల్ గేట్స్ బృందం మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కూడా సమావేశం అవుతారు. ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని ప్రాజెక్టులను విస్తరించే అంశం పైన చర్చిస్తారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవ్ని ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటారు. అలాగే ఉండవల్లిలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబు నాయుడుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శిస్తుంది. రాష్ట్రానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేలాగా ఈ బిల్ గేట్స్ బృందం పర్యటన ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా బిల్ గేట్స్ కి బృందం ఏదైతే ఇచ్చినటువంటి వాటిలన్నిటికీ సంబంధించి యాక్చువల్ గా ఈ రోజు ఉదయం 10:05 నుంచి 10:25 వరకు కూడా సచివాలయంలో ఉన్నటువంటి రియల్ టైమ్ గవర్నెన్స్ విధి విధానాలు, దాని ద్వారా సాధిస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ బృందానికి వివరిస్తారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా బిల్ గేట్స్ బృందం పర్యటించబోతోంది. ఇక ఏదైతే 10:30 నుంచి 11:30 వరకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యము, వివిధ సంస్కరణలు అంటే విద్యా తదితర రంగాల్లో చేపట్టినటువంటి సంస్కరణల పైన సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లుప్తమైన ప్రెజెంటేషన్ ని కూడా ఇవ్వబోతున్నారు. ఇక మెడ్టెక్ డయాగ్నోస్టిక్ సేవలు, సాంకేతిక సాగు, దాంతో పాటు కొన్ని ప్రాజెక్టుల గురించి కూడా వివరిస్తారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్నటువంటి సంజీవ్ని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించబోతుంది. ఇక ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్నటువంటి సాగు విధానాన్ని కూడా బిల్ గేట్స్ బృందం పరిశీలిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో సీఎం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ బృందంతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బిల్ గేట్స్ బృందానికి వివరిస్తారు. మొత్తం 6 ప్రతినిధుల బృందం అయితే బిల్ గేట్స్ తో సహా 6 ప్రతినిధుల బృందం మరి కాసేపట్లో అంటే ఉదయం 9:30కు వారు సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది. వీళ్ళు. రైట్, థ్యాంక్ యూ కాంతి.